సిద్దిపేటలో హరీష్ అంటే ఒక రౌడీ, వీధి గుండా నయం. మీరు మాజీ మంత్రిని విమర్శిస్తున్నారు. మాజీ ఎవరికి మంత్రి, ఎవరికి మాజీ కంత్రి, అయినా మంత్రి కాదు, ఒక లోకల్ గుండగాని కంటే బేకారుగాడు. ఆయన తోటి వచ్చేది లేదు, పోయేది లేదు. మగోని రాజకీయం చేత కాదు ఆయనకి. నేను 36-37 అట్లా మాట్లాడకండి అన్న మిమ్మల్ని, ఎందుకంటే ఒక మంత్రి గారిని పట్టుకొని ఇట్లా ఎవరికండి మంత్రి? ఇంకిక్కడ ప్రభుత్వం పోయింది ఎప్పుడు? మాజీ మంత్రే కదా ఆయన. ఏడా మాజీ గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. గౌరవప్రదం అంటే పదవులు గౌరవాలు నీయే చేష్టలు. మా ఊర్లో పోతే చెప్పులతో కొడతారు, రైతుల భూములు మొత్తం లాక్కున్నారు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కొన్ని 100 ఎకరాలు కొల్లగొట్టిర్రు. ఇప్పుడు ఆ ఏషం బయటికి తీస్తున్నా, ఇంకా 4 రోజులు ఆగురు, ఈయన జైలు పోతాడు. మాజీ మంత్రి అయితే ఏంది? హరీష్ రావు గారిని జైలు పంపిస్తారా మీరు? నేను పంపాల్సిన అవసరం లేదు, ఆయన చేసే దుర్మార్గాలు చాలు. ఆయన దుర్మార్గాలు చేసి ఉంటే ఎందుకు గెలుస్తాడని? పానికి వాడు అడ్డు అదుపు లేదండి, ఒక్కడే పైసా కౌరంతో చేస్తుండు. అడ్డవడం వస్తే చిల్లర వేస్తుండు, లొంగ తీసుకుంటుండు. మరి నన్ను ఎందుకు లొంగ తీసుకోలేకపోయాడు? మరి నేను నిలబడ్డా కదా, బీఎస్పీ నుంచి నిలబడ్డా కదా, 16,000 ఓట్లన్నీ వచ్చినాయి కదా నాకు. అంటే నేను 16,000 మందికి ప్రతినిధినా కాదా? అవును. మరి నాకు ప్రశ్నించే హక్కు లేదా? గెలిపేముందండి, గెలిపోవటంలో వెరీ కామన్. దోపిడీ చేసి కూడా గెలవచ్చు, గొప్ప కాదు అది. 18 ఏళ్ళ రాజకీయంలో గెలిచినా గెలవకున్నా ఆయన రిగ్గింగ్ చేసి అయినా గెలుస్తాడు. ఇది నెక్స్ట్ టైం గెలవమనండి 2028లో. పోనీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా, ఎంపీ ఎలక్షన్స్లో. అవును, ఎంపీ ఎలక్షన్స్లో ఆడ బీఆర్ఎస్ మీద గెలువమను, నేను ఛాలెంజ్ చేస్తాను. అంత ఛాలెంజ్ ఎట్లా చెప్తారు మీరు? నేను చెప్తున్నా కదా, ఆయనకు చేతనైతే ఎంపీ సీట్ గెలిపించుకోమను మెదక్లో. ఆడ కేసీఆర్ నిలబడ్డ గెలిచే పరిస్థితి లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్సే వస్తుంది. అసలు చక్రధర్ గౌడ్ గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? హరీష్ రావు గారిని బొందబెట్టడానికేనా? ఎందుకు ప్రతిసారి వ్యక్తిగత విమర్శలు ఎక్కువ చేస్తుంటారు? వ్యక్తిగతంగా ప్రవర్తిస్తే ఎవరినైనా వ్యక్తిగతంగానే ఎదుర్కొంటాం, ఓకేనా? ఇప్పుడు రాజకీయంగా రావాలి. నేను ఎట్లా వచ్చినా, నేను ఏదో సర్వీస్ బేస్డ్గా వచ్చిన, నా పని నేను చేసుకుంటున్నా. ఫ్లెక్స్ మీద అయిన ఫోటో లేదని ఏదో గందరగోళం చేసిర్రు. తర్వాత పర్యవసానాలు కాస్త రాజకీయానికి దారి తీసినాయి. ప్రతి దాంట్లో పెత్తనం ఉంటుంది, ఆయన పెత్తనమే డిఫరెంట్గా ఉంటుంది. అది కింది వ్యవస్థని కొనడం, పై వ్యవస్థని దుర్వినియోగం చేసుకోవడం. ఈయన చేతిలో మా మీద అడ్డమైన కేసులు పెట్టించిండు. ఇప్పుడు నా ఆఫీస్ మీద దాడి జరిగిందండి. ఇప్పుడు మీ ఆఫీస్లో ఏమైనా ఫ్రాడ్ జరిగితే ఒక నోటీస్ ఇవ్వాలి, మీ ఆడిటర్ని తీసుకొని స్టేషన్కి రాని సమ్మన్లు ఇవ్వాలి. 100 మంది పోలీసులు వచ్చి తలుపులు వలగొట్టడానికి అందరు ఇట్లా పట్టుకపోతురా నేను అడుగుతున్నా. సరే, నా ఆఫీస్లో జరిగింది అన్నావు కదా, చట్ట ప్రకారం నిరూపించాలి, నన్ను తీసుకుపోవాలి, విచారణ చేయాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్లో వాడు ఒకడు ఉండే వేస్ట్ గాడు, డీసీపీ గాడు. ఎవడు వాడు? రాధాకృష్ణరావు గాడు, ముసలి కుక్క. పోలీసులను పట్టుకొని వాడు పోలీసు ఎందుకు అవుతాడండి? పోలీసు గట్ల ఉండడు, పోలీసులు వేరేలాగా ఉంటారు. మంచి పోలీసులను పక్కన పెట్టి ఇట్లాంటి నీతిమాలని ఎదవలను తీసుకొచ్చి మాలాంటి వాళ్ళ మీద, ప్రజల కోసం పనిచేసేటోళ్ళ మీద దాడికి చేసిండు. ఈ రావులందరూ ఒక్కటై వ్యవస్థను సర్వనాశనం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. మమ్మల్ని అయితే కోలుకొని దెబ్బతీసాడు. హరీష్ రావు నిజంగానే వ్యక్తిగతంగా కాకపోయి ఉంటే నేను కూడా అంత పట్టించుకోకపోదు. మమ్మల్ని సెల్ఫ్ టార్గెట్ చేసి మా అణువు ప్రతి దగ్గర నిఘా పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు. అందుకే ఆయనను కూడా పర్సనల్గా ఎదుర్కొంటలేను నేను. ఇంకా కాదంటే ఎందుకన్నా మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారు? అసలు సంఘ సంస్కర్తగా మీరు మీ పనులు చేసుకుంటూ సేవలు చేసుకుంటూ పోతున్నారు. రాజకీయాల్లో రావాలని ఈ ఉద్యమ పార్టీలకు వండొచ్చు కదా, మరి రాజకీయ పార్టీ ఎందుకైంది అంటున్నా. దళితుని సీఎం చేస్తా అన్నకి మరి ముఖ్యమంత్రి కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? బిడ్డ ఓడిపోతే కూడా నిద్ర పట్టలే, ఎమ్మెల్సీ చేసినావు, ఏమొచ్చింది? మీకు కూడా కోరికలు ఉన్నాయి? కోరికలు జనం ఖచ్చితంగా ఎందుకు కావద్దు? దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందన్నప్పుడు, రాజకీయాల్లోకి యువతరం రావాలన్నప్పుడు నేను వస్తే ఎవరికి నొప్పి? ఎందుకు రావద్దు? వస్తే తప్పేంది? అంటే చాలామంది అంటారు ఇప్పుడు కూడా, అన్న నువ్వు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేసావంటే అని ఏమనాలో అర్థం కాదు. ఇంట్లో వండమంటారా? అంటే సేవ చేసుకుంటూ పోతే రాజకీయాల ప్రక్షాళన ఓడి చేస్తాడు. ఓకే, ఎవడో ఒకడు ముందుకు రావాలి. ఇవాళ కాకపోతే రేపైనా మీరే రావాలనే ఉంది. మీ లెక్క 10 మంది నేను వస్తే తప్పేంది అని అడుగుతున్నా. నేను వస్తే తప్పేంది? ఎవడికి మింగుడు పడతలేదు నేను వస్తే. అంటే అమ్ముడు ఒకపోవడమా? అంటే నువ్వెంత అంటే నువ్వు అమితు మీ మాట్లాడినందుక ఇంత జైల్లోకి ఈ రోజు అంటే ఇట్లా మాట్లాడుతారు. కానీ చక్రధర్ గౌడ్ గారు ఏదో ఒక సున్నాకు పడిపోతారు కదా రాబోయే రోజుల్లో. పైసలు అవసరం లేదు, పైసలు వద్దు. పైసల మీద షోకే ఉంటే పైసల మీద షోక్ లేదా? లేదు. ఎన్ని వేల కోట్లు ఉంటాయన్న మీద? పైసలు 1000 కోట్లు అవసరమే లేదు నాకు. పైసలు అంటే ఇష్టం లేదు. నా అవసరానికి సంబంధించిన ఇల్లు ఉంది, ఓకే, నాకు తిరగడానికి కారు ఉంది, నాకు కావాల్సిన నా మేనేజ్మెంట్కి డబ్బు ఉంది.
సేవ చేయడానికి నాకు స్తోమత ఉంది. ఇంకా ఎక్కువ పైసలు ఉంటే ఇంకెక్కువ సేవ ఎక్కువ చేస్తా. నాకు 100 కోట్లు ఉంటే 50 పంచుకుంటా, 1000 ఉంటే 500 పంచుకుంటా. అది ఎవరిది ఇప్పుడు నన్ను బొందల పెట్టే లోపు నాకంటూ డ్రీమ్ ఉంది. అరే బతకాలి అని రేపు నా పిల్లలకు చెప్పుకుంటారు అలా నాయన గట్లుండే అని. అరే ఒక్కొక్కరికి ఒక్క పైసలు ఎంత ఎక్కువ ఉంటే అంత దాబెట్టుకోవాలని ఉంటుంది. మీరు పనిచేస్తా లేదండి, అట్లా అందరికి ఉండదు. సమాజంలో మంచి చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయాలకు భయపడి చాలామంది బయటికి రాకుండా ఉన్నారు. నేను కూడా బయటికి రాలేదు, లాక్కొచ్చాను నన్ను. అంటే ఒక్కొక్కడి పతనం ఒక్కొక్కటి చేతిలో ఉంటుందంట. బ్రదర్ అన్న, మీరు రాజకీయాల్లో వచ్చినప్పటి నుండి స్టిల్ ఈ రోజు వరకు నేను మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. రాజకీయాలు కేవలం హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాత్రమే మీరు వచ్చినట్టుగా అనిపిస్తుంది తప్ప మీ రాజకీయాల్లో మీ కార్యాచరణలు అంటూ ఎక్కడ కూడా మీరు మాట్లాడిన సందర్భాలు అయితే మేము చూడలేదు. కార్యాచరణ అంటే దానికి అర్థం అంటే రాజకీయాలకు ఎందుకు వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు అని చాలా తక్కువ మాట్లాడతారు మీరు. హరీష్ రావు గారు ఎక్కువ మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ మాట్లాడారు. నేను రాజకీయాలు చేస్తలేనని మీకు అర్థమైంది. రాజకీయాలు చేస్తలేను, నేను అన్యాయాన్ని ఎదుర్కొంటున్నా. అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఈ రాజకీయంలో అనుకోకుండా పడ్డా. ఆ రాక్షసుడు ఇప్పుడు నరకాసుర వధ జరగాలి, మరి ఊరి మీద అందరిని ఒకటే అమ్మవారు చంపుకుంటూ వస్తుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారం ఉంటుంది. ఈయన అవతారానికి నన్నే పంపిండేమో దేవుడు, అట్లా అనుకునే పని చేస్తున్నా. ఆయన టార్గెట్ చేస్తున్నా అంటే అడ్డగోలు అన్యాయాలు చేస్తుండు. మరి ఆయనకి ఎక్కడికి సరే ఒక్కటి అడుగుతా అండి, మీకు దమ్ముందా? ఆయన దగ్గర పోయి మైక్ పెట్టి ఆయన వ్యాపారాలు అడిగే దమ్ము వరకు రేపే పోతాం, అడగండి. రేపు పొద్దున్న అబ్సల్యూట్లీ వాస్తవంగా ఆయన చేసిన అవినీతి అక్రమాలు బయటకు వచ్చి ఉంటే రేపే వెళ్తాం. మేము వెళ్ళడానికి మేము వెనకాడ. వ్యాపారాలు ఏం చేస్తాడు అడగండి, వ్యాపారాలు ఏం చేస్తాడు? అది తన వ్యక్తిగత జీవితం కావాలి. మరి నా వ్యక్తిగత జీవితంలో ఆయన ఎందుకు వెళ్ళి పెట్టాడు? వ్యక్తిగతం ఏముంటుంది? పొలిటికల్ లీడర్ వ్యక్తిగతం ఉంటుందా? ఉండదు. పబ్లిక్ ఫిగర్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ పబ్లిక్. ఏం వ్యాపారం చేస్తావు? నీ కొడుకు ఫారిన్ వేయండు, ఎక్కడి డబ్బులు ఎవడు చదివిస్తుండు, బిల్లులు ఎవడు కడుతుండు? ఎన్నికల అఫిడవిట్లో చూపించినావా? కొడుకు పేరు లేదు, నీ కొడుకు మీద ఉన్న ఆస్తులు లేవు, అతను డిపెండెంటే, అతనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ లేవు. నీ పేరు మీద 39 కేసులు ఉన్నాయి 2018లో. ఇప్పుడు 3 చూపించినావు, 36 కేసులు ఏమైనాయి? ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా? ఎలక్షన్ కమిషన్ చెప్పవా? అడిగేటోళ్ళు లేడనా? ఒకడు వస్తాడు కదా ఏదో ఒక రోజు. ఒకడు మీరేనా? ఖచ్చితంగా. నాలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ 100 మంది వాయిస్ చక్ర ధరిపిస్తుండ అంతే. ఇవాళ మీరు అడిగే ప్రశ్నలు మీ కావు, యావత్ కామెంట్స్లో చూస్తారు, సమాజంలో వింటారు. కానీ ఉపేందర్ అడుగుతున్నా నేను ఎట్లాంట లేదు. అబ్సల్యూట్లీ నేను కూడా ఒక రిప్రజెంటేటివ్. ఎవరికైనా నేను పబ్లిక్ యొక్క నాడిని తీసుకొని మాట్లాడతా. కానీ దూషణ చేసేవాడు ఏం చేస్తాడంటే వ్యక్తిగత దూషణ చేస్తాడు. ఇప్పుడు మీ కామెంట్లలో పెడతాడు, బానిస కుక్కలు పెడతాయి, నీకు అంత లేదురా, నీకు ఇంట్లో పొక్కానికి ఇంటర్నెట్ వాడుకునేటోడు మాట్లాడతాడు. నేను అట్లా కాదండి. అంటే మీకు మంచి కామెంట్లు పెడితే మంచోళ్ళు, లేదంటే బానిస వాటెవర్. ఖచ్చితంగా ఇప్పుడు 7 లక్షల కోట్లు అప్పు చేసి దిక్కుమందులను చేసిండు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నెత్తి పట్టుకుంటుంది. 10 పైసలు లేవు సంక్షేమానికి అని. రేవంత్ రెడ్డి ప్రపంచమంతా తిరిగి అమౌంట్ అనేది ఏది రాష్ట్రానికి ప్రయోజనాలు చేయడానికి కష్టపడి 7 లక్షల కోట్లు అప్పనే బదులు జరిగిన అభివృద్ధి గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుందేమో. అభివృద్ధి అంటే మేము కట్టిన ట్యాక్స్లు ఏడిపోయినాయి. ఓకే, నువ్వు తెచ్చిన అప్పులు వాయే, మేము కట్టిన ట్యాక్సులు వాయే. నువ్వు ఈ నోటిఫికేషన్లు అని చెప్పి కొన్ని వేల కోట్లు దండుకున్నావు, ఆ డబ్బులు ఏమైనాయి? ఈ మద్యం మీద వచ్చిన డబ్బులు ఏమైనాయి? ఈ టెండర్లు ఏమైనాయి? అసలు రాష్ట్రానికి ఇన్కమే రాలేదా? ఇన్కమ్ తోటి చేయలేమా మనం? ఏమైనా డబ్బులు ఎవడన్నా ప్రశ్నిస్తుండా? ఈయనకు రేంజ్ రోవర్ కార్లు, ప్రగతి భవన్లు, దుబాయ్లో ఇల్లు, ఇవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి. మీకు లేవా? బెంగళూరులో, చెన్నైలో, తమిళనాడులో తీసుకురా అంటారు కదా చాలా మంది. అంటారు అంతే. అవి ఉండుంటే నిజంగా ఉండుంటే కూడా అట్లే అంటున్నారు. వినండి, ఇప్పుడు తీస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ జాతకాలు తీస్తుంది. ఎందుకంటే అంత కూడా నెలనే కదా అయింది. అవును, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళ తోలు తీస్తుంది. ఫస్ట్ నా ఏమన్నా ఉంటే పట్టుకరమ్మని అడిగిన, తొవ్విండు ఏం లేవు. 4 అబద్ధం దొంగల్ని తీసుకొచ్చి కేసు పెట్టాడు. అంతేగాని నా దగ్గర అక్రమాస్తులు ఉండుంటే ఈ పాటికి నన్ను బతకనియపోదు.